Welcome to Burning Topic. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు చెందిన సోషల్ మీడియా సంస్థ ఎక్స్ గతంలో ట్విట్టర్ అనేవారు. భారత ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో దావా వేసింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్స్ సంస్థ తన పిటిషన్లో భారత ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వివాదం భారతదేశంలో డిజిటల్ స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణపై కీలక చర్చలను రేకెత్తిస్తుంది. ఇంతకీ ఎక్స్ భారత ప్రభుత్వంపై దావా ఎందుకు వేసింది? ఎక్స్ ఏం డిమాండ్ చేస్తుంది? ట్విట్టర్ లేదా ఎక్స్ పేరు ఏదైనా భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అయితే స్వేచ్ఛ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? టెక్నాలజీని సరైన దిశలో ఉపయోగించుకుంటే ఓకే, లేకపోతే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంతే. అందుకే కేంద్రం దీనిపై నియంత్రణ పెట్టింది. భారత ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలను నియంత్రించేందుకు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్లను ఉపయోగిస్తుంది. సెక్షన్ 79(3)(b) ప్రకారం ప్రభుత్వం లేదా కోర్టు ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు చట్టవిరుద్ధమైన కంటెంట్ ను తొలగించాలి. ఒకవేళ 36 గంటల్లోగా అలా చేయకపోతే సెక్షన్ 79(1) కింద సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోయి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో సెక్షన్ 69(a) ద్వారా దేశ సార్వభౌమత్వం, సమగ్రత, భద్రత, ప్రజా వ్యవస్థను కాపాడేందుకు ఆన్లైన్ కంటెంట్ ను నిరోధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ సెక్షన్ కింద ఒక కమిటీ సమీక్ష ప్రక్రియ ద్వారా ఆదేశాలు జారీ చేయబడతాయి. అయితే ఎక్స్ వాదనేంటి? ఎక్స్ సంస్థ తన దావాలో భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 79(3)(b) ను తప్పుగా వాడుతుందని పేర్కొంది. ఈ సెక్షన్ ను ఉపయోగించి ప్రభుత్వం కంటెంట్ ను తొలగించమని ఆదేశాలు జారీ చేస్తుందని, అయితే ఇది సెక్షన్ 69(a) లో పేర్కొన్న చట్టబద్దమైన ప్రక్రియను ఉల్లంఘిస్తోందని వాదించింది. 2015లో సుప్రీంకోర్టు శ్రేయా సింఘల్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఆన్లైన్ కంటెంట్ ను నిరోధించాలంటే న్యాయపరమైన ప్రక్రియ లేదా సెక్షన్ 69(a) కింద నిర్దేశిత విధానం అనుసరించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం సెక్షన్ 79(3)(b) ద్వారా ఒక సమాంతర కంటెంట్ బ్లాకింగ్ వ్యవస్థను సృష్టిస్తోందని, ఇది చట్టవిరుద్ధమని ఎక్స్ ఆరోపిస్తోంది. మరో ముఖ్యమైన వాదనను ఎక్స్ వినిపిస్తుంది. అదేంటంటే భారత్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సృష్టించిన సహయోగ్ పోర్టల్ ను ఎక్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా సెక్షన్ 79(3)(b) కింద టేక్ డౌన్ ఆదేశాలను జారీ చేయడం జరుగుతుందని, ఇది న్యాయపరమైన సమీక్ష లేకుండా కంటెంట్ ను తొలగించమని సోషల్ మీడియా వేదికలపై ఒత్తిడి తెస్తోందని ఎక్స్ పేర్కొంది. ఈ పోర్టల్ ను సెన్సార్షిప్ సాధనంగా అభివర్ణించిన ఎక్స్ దీనికి తమ ఉద్యోగిని నియమించేందుకు నిరాకరించింది. ఈ చర్యలు తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తాయని, యూజర్లు చట్టబద్ధంగా సమాచారాన్ని పంచుకునే స్వేచ్ఛను హరిస్తాయని ఎక్స్ వాదిస్తోంది. అయితే సహయోగ్ పోర్టల్ ను ప్రభుత్వం ఒక సమర్థవంతమైన వేదికగా చూపిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా సోషల్ మీడియా సంస్థలు, చట్టం అమలు చేసే సంస్థల మధ్య సమన్వయాన్ని సులభతరం చేయటం, టేక్ డౌన్ అభ్యర్థనలను వేగవంతం చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎక్స్ ఈ పోర్టల్ ను చట్టబద్దమైన పరిధిని మించిన చర్యగా భావిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ చర్యలను సమర్థిస్తూ తప్పుడు సమాచారం, జాతీయ భద్రతా సమస్యలు, ప్రజా వ్యవస్థను కాపాడటానికి కంటెంట్ నియంత్రణ అవసరమని వాదిస్తోంది. ఎక్స్ వేసిన దావా భారతదేశంలో డిజిటల్ స్వేచ్ఛ, ప్రభుత్వ నియంత్రణ మధ్య ప్రభావం చూపనుంది. ఎక్స్ విజయం సాధిస్తే ఆన్లైన్ కంటెంట్ ను తొలగించే ముందు చట్టబద్దమైన రక్షణలను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇది సోషల్ మీడియా సంస్థలకు మరింత స్వాతంత్రాన్ని ఇస్తుంది. కానీ ప్రభుత్వం హానికరమైన కంటెంట్ ను నియంత్రించే సామర్థ్యాన్ని పరిమితం చేయొచ్చు. మరోవైపు ప్రభుత్వం గెలిస్తే సహయోగ్ వంటి వేదికల ద్వారా కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయొచ్చు. ఇది వాక్ స్వాతంత్ర్యంపై ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎక్స్ సంస్థ దావా భారతదేశంలో సోషల్ మీడియా నియంత్రణకు సంబంధించి భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. ఈ వివాదంలో ఎక్స్ చట్టబద్దమైన స్వేచ్ఛ కోసం పోరాడుతుండగా కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, ప్రజా వ్యవస్థను కాపాడే బాధ్యతను నొక్కి చెబుతుంది. ఈ సంఘటన భారతదేశంలో టెక్ సంస్థలు, ప్రభుత్వం మధ్య సంబంధాలను పునర్నిర్వహించే అవకాశం ఉంది. అదే సమయంలో డిజిటల్ యుగంలో వాక్ స్వాతంత్ర్యం సరిహద్దులను టెస్ట్ చేయనుంది.